హలో ఎవ్రీవన్, ఈ టైల్ యాడ్ చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఆల్సో ఈ వరల్డ్ మ్యాప్ యాడ్ కూడా నాకు చాలా నచ్చింది. సో మీకు కూడా చూసేద్దాం అనేసి వీడియో ఇక్కడ నుంచే మొదలు పెట్టాను. యాక్చువల్గా ఈ వీడియో పర్పస్ ఏంటంటే వెయిట్ లాస్ గురించి డిమోటివేట్ అయిపోవడం అనమాట. సో మనం వెయిట్ లాస్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోతాము, చాలా మోటివేషన్ మంచిగా ఉంటుంది వన్ డే బిఫోరు. సో నెక్స్ట్ డే చేస్తాం, 1 వీక్ చేస్తాం, 10 డేస్ చేస్తాం, సమ్టైమ్స్ వితిన్ 3 డేస్కే డిమోటివేట్ అయిపోతాము. అరే చి ఎవరబ్బా డైలీ చేసేవాళ్ళు, మనం పోస్ట్పోన్ చేసుకుందాం లేదా పాస్ ఇచ్చేద్దాము. ఇలా జిమ్కి వెళ్ళడం గురించి అయినా కానీ ఏ దాంట్లో అయినా కానీ డిమోటివేట్ ఈజీగా అయిపోతాము. సో ఇక్కడ సన్సెట్ ఈవినింగ్ కూడా చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఆల్సో మనం ఇలాంటి విషయాల్లో మేము కూడా డిమోటివేట్ అయిన రోజులు చాలానే ఉన్నాయి, నేను మా హస్బెండ్. సో అప్పుడు మేమిద్దరు కూర్చొని ఐడియా వేసుకున్నాం అన్నమాట. సో ఏదన్నా కానీ మనం డిమోటివేట్ అయ్యేది చాలా ఈజీ, నెక్స్ట్ డే కూడా దాని గురించి మనకు మోటివేషన్ రాదు. సో మనం ఏం చేయాలంటే మనం బర్న్ చేయాలా క్యాలరీస్, మన ఫ్యాట్ బర్న్ చేయాలా అని మనకి కరెక్ట్గా ఏమున్నప్పుడు మనము ఇంకో ఆల్టర్నేట్ని సెర్చ్ చేసుకోవాలి, థింక్ చేయాలి, ఐడియా తెచ్చుకోవాలి. సో మేము తెచ్చుకున్న ఐడియాని మీకు కూడా షేర్ చేద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుంది అనే థాట్ని పెట్టుకునే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను ఈ రోజుకి. ఇదేంటంటే చంపకదమ్మ స్వామి టెంపుల్, కింద వెంకటరమణ స్వామి, పైన అయితే నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో ఇన్సైడ్ ద టెంపుల్ అయితే కెమెరాస్ అలో లేదు, సో నేను దేవుళ్ళని అయితే అస్సలు షూట్ చేయలేను. సో ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కే యాక్టివిటీ చూడండి, చాలా మంచిగా ఉన్నాయి. స్టెప్స్ అయితే స్ట్రైట్గా ఉన్నాయి. తిరుమల మెట్లు ఎక్కినప్పుడు కూడా అంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వదు. ఈ టెంపుల్ అయితే మేము ఎవ్రీ వీక్ ఎక్కుతాం కానీ కొంచెం టైర్డ్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. సో మేము ఇలా చూస్ చేసుకున్నాం అన్నమాట. సో ఈవినింగ్ అయితే లేదా మార్నింగ్ ఇలా వచ్చేస్తాము. ఇప్పట్లో ఎండలు ఎక్కువ కాబట్టి ఈవినింగ్లోనే వస్తున్నాము. ఇప్పుడైతే 6 o'clock అయిన టైము. ఇప్పుడు కూడా ఎంత సన్నీగా ఉందో చూడండి. సో మేము డిమోటివేట్ కాకుండా ఇలా మోటివేట్ అయ్యాము, అంటే స్టెప్స్ ఎక్కే యాక్టివిటీ పెట్టుకున్నాము. సో మాకు నెక్స్ట్ డే కూడా డిమోటివేట్ అవ్వకుండా మా రెగ్యులర్ వర్కౌట్స్ని మేము చేసుకోవడానికి మాకు ఇదే మోటివేషన్ అన్నమాట. సో ఇక్కడ టెంపుల్కి వచ్చామంటే పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఇదేంటంటే టెంపుల్ అడవిలో ఉండేది, అంటే దగ్గరలోనే అడవి ఉంది. సో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, అన్ని పాజిటివ్ థింగ్స్ ఇక్కడ దొరుకుతుంది మాకు. సో ఇక్కడ ఒకటే డిసప్పాయింట్ ఏమంటే వర్షాలు పడకుండా చెట్లన్నీ ఎండిపోయినాయి. అందుకని ఇప్పుడైతే దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో త్వరలోనే ఎంత ఎండలు కాస్తుందో అంత వర్షాలు పడి చెట్లకంతా త్వరలోనే ప్రాణాలు రావాలని. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్